హాయ్ అండి. మనకున్న లైఫ్ ఫేజెస్‌లో మనం ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక ఫేజ్‌లో ఓవర్ థింకింగ్ అయితే చేస్తూనే ఉంటాం కదా! అయితే ఈ ఓవర్ థింకింగ్ అనే బంధనాల నుండి బయటపడి మన కలల జీవితాన్ని నిర్మించుకోవడానికి మన ఆలోచనలను నియంత్రించడం ఎంతో అవసరం. అట్లాగే ఆ నియంత్రణ లేనప్పుడు నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఎంతో ఉంటుంది. అయితే అతిగా ఆలోచించడం మానేసి జీవితంలో ముందుకు సాగాలనుకునే ప్రతి ఒక్కరూ చదవాల్సిన ఒక పుస్తకాన్నైతే మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. అదే ద ఆర్ట్ ఆఫ్ నాట్ ఓవర్ థింకింగ్. ఈ పుస్తకం మొత్తం మీద యూ డిజర్వ్ లవ్, యూ డిజర్వ్ హ్యాపీనెస్, యూ డిజర్వ్ పీస్, యూ డిజర్వ్ హీలింగ్ అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. శౌర్య కపూర్ రాసిన ది ఆర్ట్ ఆఫ్ నాట్ ఓవర్ థింకింగ్, బిలీవింగ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ బిల్డింగ్ యువర్ డ్రీమ్ లైఫ్ అనే ఈ పుస్తకం చాలా చాలా బాగుందండి. చాలా ఉపయోగపడుతుంది. ఇంతవరకు ఎవరైనా చదవకపోతే ఒకసారి చదివేయండి. పుస్తకంలో అతిగా ఆలోచించడం అంటే ఓవర్ థింకింగ్ వల్ల కలిగే ఆందోళనను తగ్గించి ఆత్మవిశ్వాసంతో కలలను నిజం చేసుకునేలా ప్రోత్సహించే ఒక అద్భుతమైన గైడ్ అని చెప్పచ్చు. ఇది చదవడానికి సులభంగా ఉంటుంది. ఆలోచన సరళిని మార్చే ఆచరణాత్మక చిట్కాలను కూడా అందిస్తుందండి. అంత బాగా రచించారు శౌర్య కపూర్ గారు. ఈ పుస్తకంలో గతం గురించి, భవిష్యత్తు గురించి అతిగా ఆలోచించి వర్తమానాన్ని కోల్పోయే వారికి చక్కటి పరిష్కారాలను చూపుతుంది. ఆలోచనల సుడిగుండం నుండి బయటపడే మార్గాలను వివరిస్తుంది. అంటే సమస్యకు పరిష్కారం అనేది చూపిస్తుంది. మనపై మనకు నమ్మకం లేకపోవడం వల్లే ఓవర్ థింకింగ్ మొదలవుతుందని, దానిని అధిగమించి మన సామర్థ్యాన్ని నమ్మడం ఎలాగో ఈ పుస్తకం మనకు బోధిస్తుందండి. అంటే ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. బిలీవింగ్ ఇన్ అవర్సెల్వ్స్ అన్నమాట. ఓవర్ థింకింగ్ని ఎలా ఓవర్కమ్ చేయాలో నేర్పిస్తుంది. అలాగే ప్రాక్టికల్ చిట్కాలను అందిస్తుంది. కేవలం సిద్ధాంతాలు కాకుండా నిత్య జీవితంలో ఆందోళనను, భయాన్ని, సందేహాలను తగ్గించుకోవడానికి అవసరమైన చిన్న చిన్న మార్పులను శౌర్య కపూర్ గారు మనకు సూచించారు. అంటే యాక్షనబుల్ అడ్వైజ్ అన్నమాట. అతిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడంలో వెనకడుగు వేసే వారికి తక్షణ చర్యలు తీసుకునేలా ఈ బుక్ మనల్ని ప్రేరేపిస్తుంది. అంటే నిర్ణయం ఎలా తీసుకోవాలి, తీసుకోవడానికి కలిగిన ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని మనకు పెంపొందిస్తుంది. అంటే టేకింగ్ యాక్షన్ అన్నమాట. ఎప్పుడు ఆలోచనలతో సతమతమవుతూ నిర్ణయాలు తీసుకోలేక ఆత్మవిశ్వాసం తగ్గుతుందని భావించే వారికి ఈ పుస్తకం ఒక అద్భుతమైన మార్గదర్శి అని చెప్పుకోవచ్చు. టోటల్గా చెప్పాలంటే హౌ టు ఓవర్కమ్ ఓవర్ థింకింగ్ అనేది ఈ బుక్ యొక్క సమ్మరీ. చదవకపోతే వెంటనే చదివేయండి. మరీ ముఖ్యంగా మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్ డిప్రెషన్లో కానీ ఓవర్ థింకింగ్ కానీ చేసేవాళ్ళు ఉంటే ఈ బుక్ని వాళ్ళకి గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు, చదవమని అడ్వైజ్ అయితే చేయొచ్చు అనమాట. నాకైతే ఈ బుక్ బాగా నచ్చింది. అందుకే ఈ బుక్ని ట్యాగ్ చేసేస్తున్నాను. ఇన్ కేస్ కావాలి అనుకుంటే పర్చేస్ చేయండి. రీజనబుల్ ప్రైస్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ఇంకా కొన్ని బుక్స్ కూడా ఉన్నాయి. ఫర్దర్ వీడియోస్లో నేనైతే అవి కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. బాయ్.